బ్రేకింగ్ న్యూస్. పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమార్ మౌనం వీడాడు. దాదాపు 2 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న తర్వాత తాజాగా తనంతట తానుగా ఒక సెల్ఫీ వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చాడు. ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం తనపై, తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారం, బ్లాక్ మెయిల్ ఆరోపణలను తిప్పుకెట్టేందుకేనని రవికుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. పరకామణిలో దొంగతనం చేసిన తర్వాత సుమారు 90% ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చానని, అందులో ఎవరి ఒత్తిడి లేదని తెలిపాడు. దొంగలించిన వస్తువులను దాచిపెట్టడానికి తన ప్రైవేటు భాగాలకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఈ ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా మనోవేదనకు గురి చేశాయని కోర్టు ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కేసు ఆధారంగా కొందరు తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, దీనిపై గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని రవికుమార్ పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశారని తలుచుకుని బాధపడి రోజు లేదు. ప్లీజ్. రవికుమార్ 2 ఏళ్ల మౌనం తర్వాత సిఐడి మరియు ఏసీబీ దర్యాప్తు నివేదికలు హైకోర్టుకు సమర్పించిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఏదైతే పరకామణి కేసులో రవికుమార్ అయితే ఇప్పుడు చేసిన ఒక వీడియో అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రవికుమార్ మాటలు విన్న తర్వాత ఈ పరకామణి కేసు అయితే ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనుకోవచ్చు? తనపై వస్తున్న ఆరోపణలు కూడా ఖండించాలంటే ఇప్పటికైనా చెప్తూ కూడా ఒక వీడియో చేశారు. దీన్ని ఎలా చూడాలి? అఖిల, పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు ఏసీబీ కానీ సిఐడి కానీ తమ నివేదికలను పూర్తి చేసి హైకోర్టుకు సమర్పించింది. మరోవైపు డివిజన్ బెంచ్కు కూడా ఇవే నివేదికలు అందించాలంటూ ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 11వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. మరోవైపు హైకోర్టు నివేదికలు తనకు ఇవ్వాలంటూ రవికుమార్ తన న్యాయవాది ద్వారా అడిగితే, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వము, అది పూర్తి స్థాయిలో తాము పరిశీలించిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఉంటుందంటూ హైకోర్టు ఆదేశాలు చెప్పిన పరిస్థితి. మరోవైపు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చాలా చిన్న తప్పు, దానికి సంబంధించి 14 కోట్ల ఆస్తులు టీటీడీకి రాయించామంటూ మాట్లాడడం అది పెద్ద ఎత్తున విమర్శలకు గురి అయిన నేపథ్యంలో భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను టార్గెట్గా చేసుకొని, వైసీపీ నాయకులను టార్గెట్గా చేసుకొని పరకామణి కేసు సిఐడి విచారణ కొనసాగుతుంది అన్న నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న సాయంత్రానికి ఈ వీడియో కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ముఖ్యంగా ఓ పార్టీకి సంబంధించిన అనుకూల సోషల్ మీడియాలోనే ఈ
వీడియో బయటకు వచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. 2023 ఏప్రిల్ 29వ తేదీన తాను పెద్ద తప్పు చేశాను, ఆ తప్పుకు ప్రాయశ్చితంగా తన ఆస్తులను 90% ఆస్తులు రాయించానని చెప్పాడు. కర్ణాటకకు సంబంధించిన ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ముందుగా పెద్దజీయం గారి మఠంలో చేరాడు, ఆ మఠంలో గుమస్తగా ఉంటూ పరకామణి లెక్కింపుకు నిత్యము వెళ్ళేవాడు. దీంతోపాటు కొంత లాబింగ్ కూడా చేసేవాడని తెలుస్తుంది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారము, కేబుల్ నెట్వర్క్ కూడా నడిపానని చెప్తున్నాడు. అయితే రియల్ ఎస్టేట్కు సంబంధించి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయంలోనే సిఐడి పూర్తి స్థాయిలో అతన్ని విచారణ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే 45,000 ఆదాయం వచ్చే వ్యక్తి, అంటే అతను ఏదైతే ఆ పదవిలో నుంచి బయటకు, ఆ ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చినప్పుడు అతని వేతనం 45,000. ఆ సమయంలో అతని వేతనం 45,000 అయినప్పుడు అంత ఆస్తులు, వందల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వానికి, ఏదైతే టీటీడీకి 14 కోట్ల ప్రభుత్వ లెక్కల ప్రకారము 14 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రాయించినప్పుడు బహిరంగ మార్కెట్లో అది 50 కోట్లకు పైగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్న నేపథ్యం. ఒకే అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్స్ అతని పేరు మీద 3 బెడెడ్ 2 బెడెడ్ రిజిస్టర్ అయిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా వెనక ఎవరో ఉండి ఇక ఈ వీడియో తీయించారంటూ కూడా కూటమి నేతలు అంటున్న నేపథ్యంలో ఈ వీడియోను ఏదైతే ఇప్పటికే విచారణలో, హైకోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఆయన బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి తన మీద ఎవరు ఒత్తిడి చేయలేదు, కేవలం తానంతకు తానే స్వచ్ఛందంగా ఈ ఆస్తులు రాయించానని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్న భాగంగానే ఆయనతో చెప్పించారంటూ కూడా కూటమి నేతలు అంటున్నారు. మొత్తం మీద 11వ తేదీ తర్వాత ఏదైతే సిఐడి హైకోర్టుకి ఇచ్చిన నివేదిక తర్వాత అసలు విషయాలు, వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏదైతే ఇట్టకెలకు పరకామణి కేసుకు సంబంధించి కూడా ఇప్పుడైతే వీడియో రిలీజ్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి దీనిపై అన్ని నిజాలను కూడా ఒప్పుకుంటూ అయితే అటు రవికుమార్ చేసిన వీడియో సంచలనంగా మారిందనే చెప్పాలి. సో తప్పును ఒప్పుకుంటూ కూడా మేము చేస్తున్నాం, అయినా కూడా మా మీద చాలా మంది అయితే విమర్శలు చేస్తున్నారు, దయచేసి ఇలాంటి వాపాలంటూ కూడా ఆ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు.